అందరికీ నమస్తే అండి. ఇది ఇంపార్టెంట్ వీడియో అండి. కంటెంట్ చివరి వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కరు అమరావతి వర్సెస్ మావిగన్ సబ్జెక్ట్స్ మీద నేను ఈ రెండు ప్రతిపాదనలను, ఒకవైపు అమరావతి నిర్మాణం జరుగుతుంది, మరోవైపు వైసీపీ వాళ్ళు మావిగన్ అంటున్నారు. ఈ రెండింటికి తేడాలు ఏంటి అనేది సబ్జెక్ట్తో సహా రోజుకొక అంశం మీద 10 రోజుల పాటు 10 అంశాల మీద నేను అనాలిసిస్ చేస్తాను, వీడియోలు చేస్తాను. సో మీరు మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియోని స్ప్రెడ్ చేయండి, ఎక్కువ మందికి వీడియో లింక్స్ చూపించండి. మీకు ఉదాహరణకి మన ఛానల్లో ప్లస్ ఏంటంటే చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా కంటెంట్ చెప్తామండి. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీద ఇదిగోండి, విజన్ వర్సెస్ మావిగన్, అసలు అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అనుసరిస్తున్న సూత్రం ఏమిటి, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా భూమి ఎలా తీసుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మావిగన్ ఐడియాలజీ ఏంటి, రెండింటికి తేడా ఏంటి అనేది ఒక వీడియో చేశాను. చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమైపోద్ది. చిన్న పిల్లోడు, ఒక 10 సంవత్సరాల పిల్లోడు చూసినా అర్థమైపోద్ది. సింపుల్గా చెప్పా, వీలైతే చూడండి. అలాగే జగన్ చెప్తున్న పెద్ద అబద్ధం, కొన్ని నిజాలు, అంటే అమరావతి ఖర్చు విషయంలో చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 10 రోజుల పాటు 10 అంశాలు, ఈరోజు ల్యాండ్స్ గురించి చెప్తా, రేపు డబ్బులు ఖర్చు గురించి చెప్తా, ఎల్లుండి బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్తా. అలా రోజుకొక అంశం మీద నేను రెండింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోలు చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే నచ్చితే, కంటెంట్ నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఛానల్ చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆ ఒక్క హెల్ప్ నాకు చేయండి చాలు. సో ఎక్కువ మ్యాక్సిమం వ్యూస్ వచ్చేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది భూమి గురించి అండి. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న రాజధాని తెలుసు కదా, మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్, ఈ మూడింటిని కలిపితే రాజధాని అంటారు. ప్రభుత్వం ఏమో ఆల్రెడీ అమరావతి నిర్మాణంలో ఉంది. సో జాతీయ రహదారికి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, జాతీయ రహదారికి ఇటువైపు ప్రభుత్వం ఏమో రాజధాని కట్టేస్తుంది. ఇక్కడ నేను ల్యాండ్స్ సబ్జెక్ట్ ఎందుకు ఈరోజు ఎంచుకున్నాను అంటే, ఫస్ట్ రాజధాని నిర్మించాలి అంటే భూమి అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు మావిగన్ ఉంది కదా, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 కూడా అభివృద్ధి చెందిన నగరాలే కదా. సో ఇంకా కొత్తగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటారు. ఏమండి, ఒక రాష్ట్ర రాజధాని, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర రాజధానికి ఒక ఎయిర్పోర్ట్, ఒక బెంగళూరు స్థాయిలోనో, ఢిల్లీ స్థాయిలోనో, లేదంటే మన హైదరాబాద్ స్థాయిలోనో ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి మావిగన్ ప్రాంతంలో ఎక్కడైనా ల్యాండ్ ఉందా? అట్లీస్ట్ ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, ఒక 500 ఎకరాలు అవసరం అవుద్ది. ఉందా? ల్యాండ్ ఉందా? మినిమం నేను చెప్తున్నా, మినిమం ఒక 500 ఎకరాలైనా ఇవ్వాలి, తక్కువలో తక్కువ. ఉందా? లేదుగా. ఎవరైనా రైతులు భూములు ఇస్తారా ఈ ప్రాంతంలో? ఎకరం మినిమం 15 కోట్లు పడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే 10 కోట్లు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మావిగన్లో. అంటే బయట మార్కెట్ 15 కోట్ల నుంచి 25 కోట్లు ఉంటుంది. సో మీరు అంత రేట్లకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు వస్తారా? ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, అమరావతిలో విస్తృతంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇక్కడ రేపు పొద్దున్న ఆర్బీఐ కేంద్ర కార్యాలయం కడతామంటారు, మాకు ఒక 50 ఎకరాల ల్యాండ్ కావాలని ఆర్బీఐ వస్తుంది. సో మావిగన్లో ల్యాండ్ ఇస్తారా? వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వగలరా? 15 కోట్లకి 20 కోట్లకు వాళ్ళు కొంటారా? ఇక్కడ సిద్ధంగా ఉంది ల్యాండ్. అంటే ఇక్కడ రాజధాని కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు గారు చేసిన ఫస్ట్ మంచి పని ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ ఒకటి సృష్టించారు, ఒక పెద్ద బ్యాంక్ సృష్టించారు, భూ బ్యాంకు ఇది. సో మీరు రండి, సంస్థలు పెట్టుకోండి, మా దగ్గర భూమి ఉంది, తీసుకోండి. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఏ విధంగా సృష్టించారు? ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ భూమి అంతా రైతులదే, రైతులు ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవగాహన కోసం చెప్తున్నా, ఇవన్నీ రైతులు ఇచ్చిన భూములు, ఒక్కొక్క రైతులకు సంబంధించిన పార్ట్ అనుకుందాం, జస్ట్ అనుకుందాం. ఇక్కడ ఇది ఎవరికైనా సంస్థకి ఇచ్చిన తర్వాత, ఆ సంస్థలు ఈ ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత దీనిలో 25% మళ్ళీ రిటర్నబుల్ ప్లాట్లుగా రైతులకు ఇస్తున్నారు. అంటే మనకు ఒక ఎకరం భూమి నాకు ఉన్నప్పుడు అందులో ఒక 75 సెంట్లలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చి రాజధానిగా డెవలప్ అయినప్పుడు ఒక 25 సెంట్లు నాకు ప్రభుత్వం అభివృద్ధి చేసి రిటర్న్ వస్తున్నప్పుడు నా భూమికి వాల్యూ పెరుగుద్దా లేదా? ఎకరం ఎంత రేటు ఉందో అంతకంటే ఎక్కువ 25 సెంట్లకు రేటు వస్తుంది. ఎందుకంటే డెవలప్ అయింది కాబట్టి, రాజధాని నిర్మాణం అయింది కాబట్టి కదా. అందుకని
రైతులు ఆ ఒప్పందం మేరకు ప్రభుత్వానికి ఫ్రీగా భూములు ఇచ్చేశారు. ఇది చంద్రబాబు గారు చేసిన ఫస్ట్ మంచి పని. దానివలన ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు అవ్వడం వలన చూడండి, ఇక్కడ సరదాగా కొన్ని వార్తలు చదవండి. CRDA allocates 50 acre land to key institutions in Amaravati capital region. Amaravati allocates land for 109 institutions to boost capital development. మావిగంలో ఇలా ఎవరైనా వచ్చి భూములు అడిగితే ఇవ్వగలరా? అది అనుమానం. ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎలా ఇస్తారు? ఇక్కడ ఆల్రెడీ ఇంత రేటు ఉంటే రైతులు భూములు ఇస్తారా? ప్రభుత్వం వాళ్ళ దగ్గర తీసుకోగలరా? ఎకరానికి 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు పెట్టి తీసుకోగలరా? సో జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా లాజికల్గా చెప్తున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 20,000 కోట్లు చాలు, ఇక్కడ మాత్రం ఈ 1,00,000 ఎకరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2,00,000 కోట్లు అని చెప్తున్నారు. ఆ డబ్బులు ఎవరు పెడుతున్నారు? ఆ 2,00,000 కోట్లు ప్రభుత్వం పెట్టట్లేదు కదా. సరే, ఎకనమిక్ మోడల్ రేపు చెప్తా. ఇక్కడ నేను ల్యాండ్స్ గురించి చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఇప్పుడు కొత్తగా రాజధాని కొడుతున్నప్పుడు మనం ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటిదో లేదంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంటిదో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలన్నా, ఆ ఒక రాష్ట్ర రాజధాని ప్రమాణాలకు తగ్గట్టుగా అతిపెద్ద బిల్డింగ్స్ ఏమైనా కట్టాలన్నా మావిగంలో ల్యాండ్స్ దొరకవు, చాలా రేట్ ఎక్కువ. కానీ ఇక్కడ ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సంస్థలు వస్తున్నాయి, కడుతున్నాయి. సో ఈ ల్యాండ్ బ్యాంక్ సృష్టించడం ఒక మంచి పని. రాజధాని నిర్మాణం కట్టాలి అనుకున్నప్పుడు, ఒక నగరాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు భూమి కావాలి. ఆ భూమి సిద్ధంగా ఉంది. ఈ భూమిని రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం సేకరించింది. ఇక్కడ మావిగంలో ఈ భూ సేకరణ అసాధ్యం. ఎవరు కూడా భూమి ఇవ్వరు. ఇచ్చినా అవన్నీ రేట్లు ఎక్కువ. అసలు భూమే అవసరం లేదంటారా? లేదు, వైసీపీ వాళ్ళు చెప్తారు ఆల్రెడీ భూమి ఎందుకు, అక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా అంటారు. అంటే ఇప్పుడున్న విజయవాడ ఎయిర్పోర్టు రేపొద్దున రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఎయిర్పోర్ట్తో ఈక్వల్ అవ్వగలదా? గన్నవరం ఎయిర్పోర్ట్ కాదు కదా, కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిందేగా. ఇప్పుడున్న గుంటూరు రైల్వే స్టేషనో, విజయవాడ రైల్వే స్టేషనో, మచిలీపట్నం రైల్వే స్టేషనో ఒక రాజధాని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఆ ప్రమాణాలతో ఉన్నాయా? లేవు కదా. ఎక్స్టెన్షన్ చేయాలి కదా. అలా చేసినప్పుడు భూమి ఎవరిస్తారు? చాలా ఖర్చు అవుతుంది కదా. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ పగలగొట్టాలి కదా. అంటే ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్టులు కానీ, లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ బిల్డింగ్స్ అన్ని వీళ్ళు చెప్తున్నవి ఏమైనా సరే ఎక్స్టెన్షన్ చేయడానికి ఉండదు. చెయ్యాలి అంటే భారీగా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ ఏ బిల్డింగు కూలగొట్టక్కర్లా. ఇప్పుడు ల్యాండ్ భూసేకరణ ఎంత కష్టమండి. హైదరాబాద్లో మెట్రో రైల్ నిర్మాణానికే భూసేకరణకు నానా తెప్పులు పడుతున్నారు. కానీ ఇక్కడ ఇష్యూస్ ఏం లేవు, భూమి సిద్ధంగా ఉంది. మనకు చూడండి, ఒక హైవే కట్టాలన్నా, ఒక మెట్రో రైలు కట్టాలన్నా, ఒక ప్రాజెక్టు, ఒక కాలువ కట్టాలన్నా భూసేకరణలో రైతులు కోర్టులకు వెళ్ళి సంవత్సరాల తరబడి గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ అవి లేవే, ఆ ఇష్యూ లేదు ఇక్కడ. ఎందుకంటే ల్యాండ్ అంతా ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది ల్యాండ్. అందుకే ప్రపంచంలో ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రావచ్చు. భూమి సిద్ధంగా ఉంది, ఫ్రీగా వచ్చింది ప్రభుత్వానికి భూమి. ఈ భూమి రైతులు ఫ్రీగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రైతులకు కూడా భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి, వాళ్ళకి తరతరాలు ముందు తరాల వాళ్ళకు డబ్బులు కనిపిస్తాయి కాబట్టి, డెవలప్ అవుద్ది కాబట్టి ఇచ్చారు. సో ఇది అద్భుతమైన ఐడియాలజీ. ఇది మావిగంలో సాధ్యం కాదు. రేపు పొద్దున్న ఏ ఒక్క పెద్ద సంస్థలు వచ్చినా, కేంద్ర బ్యాంకులు వచ్చినా, కేంద్ర సంస్థలు వచ్చినా, ప్రైవేట్ సంస్థలు వచ్చినా, ఫార్మసీ కంపెనీలు వచ్చినా, ఎవరైనా పెట్టుబడులు పెడతామని వచ్చినా మాకు భూమి కావాలి, ఒక 10 ఎకరాలు ఇవ్వండి, 20 ఎకరాలు ఇవ్వండి, 100 ఎకరాలు ఇవ్వండి, 5,000 ఎకరాలు ఇవ్వండి అన్నా ఇవ్వలేరు. అది సాధ్యం కాదు. అది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. లేదు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో ఎవరికి భూమి అవసరం లేదు, ఆల్రెడీ SBI ఉంది, RBI ఉంది. ఎక్కడుంది SBI? ఎక్కడుంది RBI కార్యాలయం? ఎక్కడుంది ప్రాంతీయ కార్యాలయాలు? సో ఒక సచివాలయం ఎక్కడ కడతారు? రాజధానికి సచివాలయం కావాలి, ఎక్కడ కడతారు? మావిగన్ ప్రాంతంలో మచిలీపట్నంలో కడతారా, విజయవాడలో కడతారా, గుంటూరులో కడతారా? ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక రాష్ట్ర స్థాయి సచివాలయం కట్టడానికి బిల్డింగ్లు లేవే, ప్లేస్ లేదే. దానికి భూసేకరణ చేయాలిగా, డబ్బులు పెట్టాలిగా. ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు ఎక్కడ కడతారు? అవన్నీ కూడా ఈజీగా అయ్యేవి కాదు కదా. మావిగన్ ఏదో 3 నగరాలు సిద్ధంగా ఉన్నాయి, దాన్ని పట్టుకొని పరిపాలించేద్దామని ఆలోచిస్తున్నారు తప్ప ఒక భవిష్యత్తు ప్రమాణాలకు తగ్గట్టు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్లలో దేశం ఎలా ఉండబోతోంది, ప్రపంచం ఎలా ఉండబోతోంది, ఆ ప్రమాణాలు ఆ స్థాయికి తగ్గట్టు మనం నగరం నిర్మాణం చేద్దాము అని ఆలోచించట్లా. అదే విజన్, అదే ముందు చూపు, అదే దూరదృష్టి. ఆ దూరదృష్టి నుంచి పుట్టినదే ఈ అమరావతి నిర్మాణం. సో అందుకు దానికి భూమి సిద్ధమైంది. ఇది అద్భుతమైన ఆలోచన.
సో దీనికి కరెక్టా కాదా అనుకునే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. రేపు ఎకనమిక్ కాస్ట్ గురించి చెప్తా. అంటే డబ్బులు మావి కనుక ఎంత ఖర్చు అవుద్ది, దీనికి ఎంత ఖర్చు అవుద్ది, ఏ విధంగా ఏం చేస్తున్నారు అనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.